నమస్తే అన్న. మీరేం చేస్తుంటారు? కూలి పని చేస్తాం. కూలి పని. ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు? చింతల రామచంద్రరెడ్డి. చింతల రామచంద్రరెడ్డి గారు ఆయన పరిపాలన కానీ ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయంటారా? మంచి పని చేసినాడు. ఏమేమి మంచి పని చేశారు? కాలువలు చేపించినాడు, పైప్ లైన్ లేపించినాడు, ఇంకా రోడ్లు లేపించినాడు, అన్ని చేసినాడు. ఊరికే ఏమైనా మంచి పని చేశారా? మంచి పని చేసినాడు. కుటుంబానికి ఒక అమ్మకు పుట్టిన వాళ్ళు వాళ్ళే సాయం చేసుకోలేదు. ఒక వాలంటీర్లతో, ఆ తర్వాత ఆశా వర్కర్లతో ప్రతి ఇంటికి మెడిసిన్ ఇచ్చి వాళ్ళు మంచి చెట్లు మంచిగా చూసినారు. కరోనా టైంలో చాలా హెల్ప్ చేసినారు సార్. మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ మంచి హెల్తీ ఫుడ్ అందించినారు. బోర్లు వేయించినారు. మంచినీటి సౌకర్యము బాగా ఫ్రీ. ఇంతకు ముందు ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడు ఫ్రీ నీళ్ళు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? మనకి ఎవరు మంచి చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి వాళ్ళే గెలుస్తారనే నమ్మకం ఉంది. ఆయన రామచంద్రరెడ్డి ఆయన పరిపాలన ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయా? ఆయన పరిపాలన చాలా మంచిగా ఉంది. ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు కూడా చక్కని పరిపాలన అందించినాడు. జనాలకు ఏం కావాలనో అవి అందించిన జగదేక వీరుడు. గడిపించేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. మీరేం చేస్తున్నారు? నేను జాబ్ చేస్తాను. ఇక్కడ పీలేరు ఎమ్మెల్యే ఎవరన్నా? చింతల రామచంద్రరెడ్డి అండి. ఆయన పరిపాలన ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయంటారా? బాగానే చేశాడండి. రోడ్లు వచ్చాయి, కాలనీలు ఇచ్చారు, నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ, ఇంటింటికి తిరగడం కానీ అంతా బాగానే ఉంది. ఎంపీ గారు గెలుస్తారు, ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారండి. గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తారు. జగన్ కూడా గెలుస్తాడు. ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరు పీలేరులో? చింతల రామచంద్రరెడ్డి. చింతల రామచంద్రరెడ్డి ఆయన పరిపాలన ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయా? బాగున్నాయి. ఏమేమి చేశారు మంచి పనులు? కాలువలు చేసినారు, వాటర్ ఫిల్టర్ ఫ్రీగా ఇచ్చినారు, అన్నీ చేసేసినారు. ఇక్కడ పీలేరులో ఆసుపత్రి కట్టించారు. నిజమే, పోయినా మేము. సరే, ఎంపీ మిథున్ రెడ్డి గారు గెలుస్తారా? గెలిచాలని. మరి ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా? గెలిపిస్తారు ఖచ్చితంగా. గెలిచి అందరు ఓట్లు మేము వేసేదే వాళ్ళకి. జగన్ సార్కి వేసేది జగన్ సార్కి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి. చింతల రామచంద్రరెడ్డి గారి పరిపాలన కానీ ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయంటారా? మంచి పనులు చేసినాడు సార్. మాకు నీళ్లు తెప్పించినాడు, కాలువ తెప్పించినాడు, రోడ్లు వేయించినాడు, మాకు అన్ని పింఛన్ తెప్పించినాడు, అన్ని చేసినాడు సార్. హాస్పిటల్ కట్టించేది, రోడ్లు వేసేది. గెలిపిస్తారా? గెలిపిస్తాం ఖచ్చితంగా. గెలుస్తారంటారా? 100% గెలుస్తాడు. అంటే అవతల టీడీపీ కిషోర్ కుమార్ నిలబడ్డారు కదా. కిషోర్ కుమార్ ప్రతిసారి నిలబడతానే ఉన్నాడు. నిలబడకుండా ఎందుకున్నాడు? 100% నిలబడుతున్నాడు, ఓడుతున్నాడు. 100% కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు. చింతల రామచంద్రరెడ్డి గారు భారీ మెజారిటీతో విజయం చేకూరుస్తాడు. మినిస్టర్ కూడా అవుతాడు ఈసారి. మరి రామచంద్రరెడ్డి గారికి ఇచ్చిన అభివృద్ధి డెవలప్ కానీ పథకాలు ఎలా ఉన్నాయి? రామచంద్రరెడ్డి అభివృద్ధి ఆయన చేతుకుండా ఇచ్చిన అభివృద్ధి కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళన్న సీఎం ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. ఈయన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఈయన చేసిన అభివృద్ధి ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది ఎమ్మెల్యే తిరిగిన ప్రతి సచివాలయంకి ఒక సచివాలయ పరిధికి 20 లక్షలు ఇచ్చినారు. గడప గడప తిరిగిన దానివల్ల 1 కోటి రూపాయలు బిల్డింగ్లు ఇచ్చినారు. ఒక 2000 ఓట్లు ఉండే విలేజెస్కి 1 కోటి రూపాయలు బిల్డింగ్లు ఇచ్చారు. ఆర్బీకి అయితే ఏమి, వెల్నెస్ సెంటర్ అయితే ఏమి, సచివాలయం అయితే ఏమి, ఒక్కొక్క పంచాయతీకి 14 మంది స్టాఫ్ ఇచ్చినారు. ప్రతిదీ ఇప్పుడు ఏది ఎంఆర్ ఆఫీస్కి కానీ ఎండి ఆఫీస్కి కానీ తిరిగే పనే లేదు. ఒక క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఆర్బీ 1B కానీ, అడంగల్ కానీ, బర్త్ కానీ, డెత్ కానీ, A to Z విలేజెస్లో టౌన్కి అడుగు పెట్టే ప్రసక్తే లేదు. అంత సుపరిపాలన ఎవరు ఇచ్చారండి? చంద్రబాబు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలో సంతకాలు పెడితే ఇచ్చారు. మా గవర్నమెంట్లో ప్రజెంట్ మేము రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళకి ఎక్కువ లబ్ధి జరిగింది. టీడీపీ అంటేనే లబ్ధి ఎక్కువ జరిగింది. ఎందుకు జరిగిందండి? మేమే అబ్జెక్షన్ చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి అబ్జెక్షన్ చెప్పలేదు. వాళ్ళు అప్లై చేసుకోవడం ఆలస్యం అంతే. వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు బేసిక్గా పనిచేసినారు. వాళ్ళు మమ్మల్ని కూడా అడిగినారు, వాళ్ళు టీడీపీ మనం ఇవ్వడం లేదు అన్న జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. 100% సంక్షేమ పథకాలు అందరికీ చేరాలా, ఆ ఓటు కూడా మనకే బలపడాలా అని ఈ మధ్యకాలంలో మేము గడప గడప తిరిగిన తర్వాత మళ్ళా తిరిగితే టీడీపీ లీడర్ల భార్యలే చెప్తున్నారు, మాకన్న ప్రతి 3 నెలలకు ఒకసారి మాకు ఏదో పథకం కింద డబ్బులు మంచి చెడ్డ హెల్ప్ చేస్తున్నాడు. మా భర్త ఎక్కడ పోయినా మా ఓటు అయితే 100% జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాము, ఫ్యాన్ గుర్తుకు వేస్తాము, వేరే గుర్తుకు వెయ్యము, మాకు కనబడేదే ఫ్యాను అని చెప్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ ఏ పథకం వచ్చినా 3 నెలలకు ఒక పథకం. మా సచివాలయ పరిధిలో 17 కోట్ల రూపాయలు వచ్చింది. గృహ నిర్మాణం అయితే ఏమి, పెన్షన్ అయితే ఏమి, రైతు భరోసా అయితే ఏమి, ప్రతిదీ 17 కోట్లు వచ్చింది. అంటే 2000 ఓట్లు ఉండే విలేజ్కి 17 కోట్లు వచ్చింది ఈ 5 సంవత్సరాల్లో. 17 కోట్లు అంటే నీకు ఒక ఇంటికి ఎంత చేరుంటుంది ఒకసారి డిపెండెంట్ చేసుకోండి. హౌస్కి అయితే 1,80,000. మా విలేజ్లో అయితే హౌస్ సైట్ డబ్బు క్యాల్కులేట్ చేయలేదు, అది ఫ్రీ సైటు.
అది గవర్నమెంట్ కాదు, ఓన్ ప్రాపర్టీలో కట్టున్నారు. లేఅవుట్ అయితే గవర్నమెంట్ సైట్ కలుపుతుంది. ప్రతి ఇంటికి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు చేరింది. ఇల్లు వచ్చడానికి 6 లక్షలు చేరింది. 17 కోట్లు ఇచ్చినారు. 2,000 రూపాయలు, 2,000 ఓట్లు ఉండే మా విలేజ్కి 17 కోట్లు ఇచ్చినారు. ఇంత సంక్షేమం అంటే ఇంకెక్కడ జరుగుతుందండి సంక్షేమం? మరి సారు కోవిడ్ టైంలో పోతే అందరికీ రామచంద్రారెడ్డి గారు కోవిడ్ టైంలో ఇల్లు వదిలి ఇంటికి పోయినాడు కాదు. ఏ విలేజ్లో ప్రాబ్లం ఉందో, కరోనా ఎక్కువ కేసులు ఉన్నాయో ఆ విలేజ్కి పోయి ప్రతి హాస్పిటల్కి ఫోన్ చేసి, ఈవెన్ నాకు కూడా వస్తే నేను మదనపల్లికి రెఫర్ చేసినాడు. మదనపల్లిలో నాకు ఎక్కువగా ఉందంటే చిత్తూరు పంపించినాడు. చిత్తూరులో నాకు ప్రైవేట్ హాస్పిటల్ కావాలంటే తిరుపతి నారాయణాద్రికి రెఫర్ చేసినాడు. డబ్బులు కూడా నాకు 2 lakhs అయితే 1,60,000 కట్టినాడు. 1,60,000 కట్టించాడు. ఆయన చాలా హాస్పిటల్ తిరిగి వచ్చినాడు. అంటే అంత సంక్షేమం చూపించాడు. కరోనా టైంలో వాయిల్పాడు, పీలేరు, కలిగిరి ప్రతి మండలము తిరిగినాడు. ఒక్క ఊరిని కాదు. అప్పుడు ఇక్కడ అన్నదానం స్టార్ట్ చేసినాడు. అప్పుడు ఏమీ దొరక కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు. బెగ్గర్స్ వీళ్ళు విలేజర్స్ బయట నుండి వచ్చిన వాళ్ళు, ఈ ట్రైన్ వస్తే వచ్చేవాళ్ళు చాలామంది వాళ్ళకు అప్పుడు స్టార్ట్ చేసినట్టు ఈ పొద్దు 500 మందికి నడుస్తూ ఉంది. ఒక అన్నదాన ట్రస్ట్ పెట్టి స్వచ్ఛందంగా ఎవరో డోనర్ వస్తే, డోనర్ లేని ఆయన డబ్బుతో పెట్టి కడుతున్నారు. అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఆ బిల్డింగ్ ఆయనదే. అన్నదానానికి అది పర్మనెంట్ సొల్యూషన్. జీవితకాలము. ఇప్పుడు అన్నదానం ఏ టైం నుంచి ఏ టైం 12 నుంచి 2 గంటల వరకు. స్వీటు, ఫ్రూట్, కర్డ్ రైస్, ఈవినింగ్ వచ్చిన బ్రెడ్, పాలు. ముస్లిం మొత్తకి వాళ్ళకి నైట్ కూడా ఏం దొరకదామని ఇంకెవరైనా దిక్కులేని ఇంట్లో ఎవరు చూడలేదంటే వాళ్ళ మధ్యాహ్నం కూడా క్యారియర్ పార్సల్. మరి ప్రతి మండలంలో ప్రతి ఒక్క ఊరికి సీసీ రోడ్లు వేస్తారు. చెప్తున్నాను కదా, 20 లక్షలు ఒక సచివాలయానికి 20 లక్షలు ఇచ్చినాడు. 20 లక్షలు డెవలప్మెంట్ అంటే 22,000 మందికి 20 లక్షలు అంటే అది డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్ కాదు, స్టేట్ ఫండ్. డైరెక్ట్ సీఎం ఇచ్చినాడు. 20 లక్షలు అంటే ఇప్పుడు సీసీ రోడ్లు వేసినారు, 2 డ్రైన్లు కట్టినారు. మా విలేజ్లో 20 ఏళ్ళుగా కట్టిన డ్రైను నేను ఈ 2 సంవత్సరాల్లో కట్టినాను. ఇంచుమించు 20 లక్షలు అయింది నా డ్రైను. మెయిన్ రోడ్ డ్రైను. ఇళ్ళకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మరి వాయిల్పాడు కానీ పీలర్లో కానీ ఆసుపత్రి కట్టించారంట. బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టినారు. ఎక్విప్మెంట్స్ కూడా భారీగా వచ్చినాయి. ట్రీట్మెంట్కి మేము ప్రతిసారి మదనపల్లి రెఫర్ చేస్తున్నారు. ఇంక మదనపల్లి క్వశ్చనే లేదు. శానిటరీలో మెడికల్ కాలేజ్ వస్తుంది. తిరుపతి క్వశ్చన్ లేదు. ఇంతకన్నా డెవలప్ ఏం కావాలండి? మా బీటీ కాలేజీ యూనివర్సిటీ చేస్తున్నాడు. ఇంతకన్నా డెవలప్ ఏం కావాలండి? వాయిల్పాడులో ఆసుపత్రి కట్టించారు కదా, 50 పడకలు. వైద్యం అందరికీ అందుబాటు. వైద్యం ఇప్పుడే కదా 1 వీక్ స్టార్ట్ అయ్యి ఓపెన్ అయింది. స్టాఫ్ అంతా రిక్రూట్మెంట్ కావాలి. ఇప్పుడు కోడ్ వచ్చేసింది. 1 వీక్ అయింది ఓపెన్ అయ్యి. పీలర్లోనే 1 వీక్ అయింది ఓపెన్ అయ్యి. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తానే పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తుంది. 100%. ప్రతి గ్రామానికి వాటర్ అందించడం మంచి. ప్రతి గ్రామానికి ఎంపీ, ఎమ్మెల్యే మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి గ్రామానికి ఇచ్చినారు ఫ్రీగా. వితౌట్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ డబ్బు కాదు, ఎంపీది, ఎమ్మెల్యేదే. ప్రతి గ్రామానికి ఉన్నాయి. ప్రతి గ్రామానికి పోయి చూసుకోండి, మీరు ఎక్కడైనా చూసుకోండి. మా గ్రామంలో కూడా ఇచ్చారు. మరి ఇక్కడ ఎంపీ ఎవరు? మిథున్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కలిసి బాగా చేశారు. మిథున్ రెడ్డి ఎమ్మెల్యే మిథున్ రెడ్డి మాట. ఇంత ఐక్యత ఉండే నాయకులు ఈ జిల్లాలో, ఈ స్టేట్లో ఇంకెవరు లేరు. ఐకమత్యంలో, మంచితనంలో. ఎమ్మెల్యే గారికి ఎంపీ గారి మధ్య ఏదైనా తేడా ఏం అసలు ఒక అన్నదమ్ములు కూడా ఈ మాదిరి ఉండరు. అంత బాగుంటారు. పార్టీ పరంగా, ప్రజలకు హెల్ప్ చేసే పరంగా మేము 10 ఏళ్ళ క్రితం మిథున్ రెడ్డి ఎంపీ, 10 ఏళ్ళకి ముందు సాయిప్రతాప్ ఎంపీ. మేము ఆయన ముఖమే చూసినాం. ఓటు వేసినప్పుడు కానీ, ఓటు వేయక ముందు కానీ. ఇప్పుడు ఎంపీ అనేది మాకు ప్రతి పిల్లోనికి తెలుస్తుంది. మిథున్ రెడ్డి ఎంపీని 20 ఏళ్ళుగా మేము సాయిప్రతాప్ ఎంపీ ఆయన ముఖం చూసినా. గునిపాటి రామయ్య ఒకసారి ఎంపీ, ఆయన ఓటప్పుడు కూడా చూసినా. ఆయన మేము ఎంపీని ఓటప్పుడు చూస్తున్నాము, కార్యక్రమం కూడా చూస్తున్నాము. మరి ఇక్కడ ఈసారి జగన్ పెట్టిన పథకాలు అన్నీ తీసేస్తాను చంద్రబాబు. ఆయన కొత్తగా పథకాలు ఇస్తారన్నారు. ఆయన ఇంకోటి చెప్పనా, ఆయన ఇప్పుడు లోటు బడ్జెట్ అన్నీ ఇచ్చేసి డబ్బులు అప్పులు అయిపోతాయని చెప్తాడు. మేము ఇచ్చే పథకాలు అప్పులు అయితే, ఆయన ఇచ్చే పథకాలు ఇంకా అందరూ 200 అప్పు చేయాలి. ఎక్కడి నుంచి తెచ్చేస్తాడండి? ఆయన హెరిటేజ్ నుండి తెస్తాడా? ఎక్కడి నుంచి తెస్తాడండి? ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇచ్చిందే మా విలేజ్ 1700 కోట్లు ఇచ్చాం. 17 కోట్లు ఇచ్చినాడని చెప్పినాము. ఆయన ఇవ్వాలంటే 34 కోట్లు కావాలా? 17 కోట్లకే డబ్బు లేదండి. ఈ 34 కోట్లకి ఎక్కడ తెస్తాడు? ఆయన ఊరికి శూన్యం అంతే. అంత బలమైన నాయకుడు, 14 ఏళ్ళు సీఎం, అవునా? అంత ప్రతిపక్ష నాయకుడు, బాగా మంచి పార్టీ, లీడ్ ఉన్న పార్టీ, సెంట్రల్లో కూడా చక్రం తిప్పిన పార్టీ. ఏం చేశాడండి రాయలసీమకి? ఏం చేశాడు చెప్పండి? మీకు చెప్పండి స్వతహాగా. రాయలసీమ జిల్లాలో పుట్టి, రాయలసీమ బిడ్డ అయి పుట్టి ఏం చేశాడండి? ఎక్కడ ఉంది చెప్పండి? మాకు నీళ్ళు లేవు, తీసుకురాలేదు. ఇప్పుడైనా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కాలువలన్నా వచ్చినాయి.
ఇప్పుడు కుప్పానికి జగన్మోహన్ రెడ్డి కుప్పానికి తీసుకున్నాడు. ఆయన సొంత జిల్లాలో ఏం చేశాడు చెప్పండి? కుప్పానికి ఏం చేశాడు చెప్పండి? ఒక మెడికల్ కాలేజ్ కట్టేశాడు అంతే వాళ్ళ మగాన మొరటోళ్ళకి. ఇంకేం చేశాడండి? ఏమీ చేయలేదు. మరి ఈసారి ఆయన ఉన్నప్పుడు డబుల్ రైలు మోదీ వాజ్పేయి పిఎంగా ఉన్నప్పుడు, దేవగౌడ పిఎంగా ఉన్నప్పుడు మాకు డబుల్ ట్రైన్ కూడా వచ్చిండొచ్చు. అప్పుడు ఆయన అంత పవర్లో ఉన్నాడు. ఏం చేశాడండి? స్టేట్కి ఏం చేశాడు చెప్పండి? ఏం చేయలేదు. మరి ఈసారి వైసీపీ గెలుస్తుంటారా? 100%. రామచంద్ర రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గెలుస్తాడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఆయన సీఎం అవుతాడు, ఈయన మినిస్టర్ అవుతాడు. మరి గెలిపిస్తారు ఈసారి 100%. అదే ఇంతకుముందు ఒక చెప్పాడు మా బ్రదరు, ₹1 వేసి ఆ లబ్ధిదారులందరూ మన నెత్తిన పడి ఏడుస్తున్నారు. ₹1 వేసి అవి ఆన్లైన్లో సిస్టమ్ తీసుకోదు, మాన్యువల్ అయితే కొట్టి రాసేస్తాము, సిస్టమ్ తీసుకోదు. వాళ్ళు మా మీద మొండిపడి వస్తున్నారు. ఏం చేసేది పాపం? అయ్యో మీరు చేయలేదు మాకుంటున్నారు. కానీ ఆ విధంగా చేసిన పనికి మేము ఇబ్బంది పడుతున్నాం. 7,000 మందికి ఇచ్చినాడు, ఆ 7,000 మందికి ఇల్లు రాలేదు. మరి టైం వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అందరికీ ప్రతి వాళ్ళకి ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా రాదు. ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళకి ఒక ఇల్లు శాంక్షన్ అయిపోయి చూపించేస్తా ఉంది. ఏం చేస్తామండి? సిస్టము కరప్షన్ అయిపోతుంది. దాన్ని ఏమైనా చేసినట్టు కరప్షన్ అయిపోతుంది. ఇచ్చేసినట్టు అయిపోయింది. ఆయన ₹1 7,000 మంది ఇల్లు లేకుండా చేసినాడు. ఆయన వచ్చినా ఏం చేయలేడు, ఎవరు వచ్చినా ఏం చేయలేడు.